నా పేరు మండల సత్యము. సిరిసిల్లాలో నేను వస్త్ర ఉత్పత్తిదారుని. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లాలో ఉపాధి పథకం ప్రవేశపెట్టి సిరిసిల్లాలో కార్మికుల నుంచి మొదలుకుంటే దానిపై ఆధారపడ్డ వివిధ కార్మిక వర్గాలకు మరి అదేవిధంగా యజమానులకు కూడా లబ్ధి పొందడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ చీరలు అంటే మహిళా గ్రూపులకు చీరలు ఇవ్వాలి, కార్మికులకు పని కల్పించడం ఒక మంచి ఉద్దేశంతో ఈ చీరలను ప్రవేశపెట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 కోటి మహిళల కంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు చీర బతుకమ్మ కానుకగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కార్మికునికి పని కల్పించాలి. అప్పుడు చీరలో నాణ్యత లేదు, ఇప్పుడు నాణ్యతతోని మంచి అత్యాధునిక డిజైన్లతోని కొంత పెట్టుబడి ఎక్కువైనా కూడా ఈ వస్త్రాన్ని మహిళా గ్రూపుల చెందిన మహిళలందరికీ కూడా ఇవ్వాలని ఒక సదుద్దేశంతో కాకుండా ఈసారి 2 చీరలు ఇచ్చి 7 కోట్లు ఉంటే ఇప్పుడు 8 కోట్ల చిల్లర పైచీలకు మీటర్లను అందజేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసి కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టడము మేము అందరం హర్షించదగ్గ విషయం. దానివలన ఇక్కడ కార్మికుల నుంచి మొదలుకుంటే వివిధ రంగాలపై ఆధారపడ్డ కార్మికులతో పాటు యజమానులు కూడా లబ్ధి పొందే విధంగా ఈ పథకం ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకా మునుముందు మంచి పథకాలు తీసుకొచ్చి కార్మికునికి భరోసా కల్పించి మనం ప్రభుత్వం ఉన్నంతసేపు కార్మికుని చేతి నిండా పని దొరుకుతుంది, వారికి ఆయురారోగ్యాలతో పాటు మంచి కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పడి పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని వారి కుటుంబం కూడా మంచి మార్గాన్ని నడవాలనే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. కాబట్టి వారికి మా సిరిసిల్ల కార్మికుల తరఫున మరి ఆసాంల తరఫున యజమాని తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లూమ్కు 3400 నుంచి 4200 మీటర్ల వరకు అంటే లూమ్స్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎందుకంటే కొన్ని డిజైన్లు వచ్చినప్పుడు అందరూ మేము పింజర్లు కావచ్చు, డాబీలు కావచ్చు, ఇతర ఐటమ్స్ కొనుక్కోనప్పుడు అవి కొంత ఉత్పత్తి తగ్గింది కాబట్టి లూమ్స్ మీద మీటర్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 5400 చిల్లర మీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 8 కోట్ల చిల్లర మీటర్లు కాబట్టి అత్యధికంగా, ఎందుకంటే పోయినసారి కానీ ఈసారి ఒక్కొక్క దాదాపు 1000 మీటర్ల దాకా ఒక లూమ్కి ఎక్కువ వస్తుంది. కాబట్టి దీన్ని అందరం వర్కర్లు కావచ్చు, ఆసాములు కావచ్చు, యజమానులు వివిధ రంగాలపై ఆధారపడ్డ మన కార్మిక వ్యవస్థ ఈ వస్త్ర ఉత్పత్తిదారుల అన్ని రంగాల అనుబంధ సంఘాల అందరూ కూడా లబ్ధి పొందుతారు. కాబట్టి ప్రత్యేకంగా మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సిరిసిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు బతుకమ్మ చీరల పేరిట 7 సంవత్సరాలు మాకు ఇక్కడ నేత పరిశ్రమకు ఉపాధి లభించింది. ప్రతి సంవత్సరం 6 నెలలు పని మాకు ఉంటుండే చేతి నిండా. అప్పుడు కూడా మాకు కార్మికులకు పని నడిచినన్ని రోజులు మాకు బాగానే ఉంటుండే. ఆ ప్రభుత్వం పోయి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంగా మాకు ఇక్కడ నేత పరిశ్రమకు పని లేక కార్మికులు కూడా నిజంగా ఒక ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో ఒక కేవలం సిరిసిల్లాలోనే 20 మంది నేత కార్మికులు చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము మాకు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా స్వశక్తి సంఘాలకు మహిళలకు ప్రతి మహిళకు 2 చీరలు అని చెప్పి ఇప్పుడు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు 15 నెలల తర్వాత ఇప్పుడు పని చాలా అవుతుంది. గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా పని మంచిగానే ఉంది. చీరలు కూడా క్వాలిటీగా ఉన్నాయి. ఆ చీరల తగ్గట్టు కూడా కూలీ కూడా కార్మికుల పోరాటం మూలంగా కూలీ కూడా బాగానే ఉంది. అదేవిధంగా మా కార్మికులను నేత పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు చేతి నిండా ఉపాధి ఇస్తారని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. సిరిసిల్ల నేత పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 6 నుంచి 7 సంవత్సరాల దాకా ఆర్యం మరియు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, అలాగే రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు ఇవన్నీ కలిపి సిరిసిల్ల లోపల ఉన్న ఒక 15,000 మందికి సుమారు వాళ్ళకు నిత్యం రోజుకు 700 నుంచి 800 రూపాయల దాకా వేతనం పడే విధంగా ఒక ప్రణాళికలు రూపొందించి ఇలా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ డెవలప్మెంట్ను వెలికి తీసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు గుర్తించలే. ఒక సంవత్సరం సేపు గ్యాప్ ఇచ్చిండ్రు. అయినా ఇలా మనలకు కూడా మహిళా సంఘాలకు నుంచి ఆన్లో ఉండే ఇద్దరి
ఒకరికి 2 చీరలు చొప్పున చీరలు ఇద్దామని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించినారు. దానిలో భాగంగానే ఇవాళ సిరిసిల్ల లోపల మళ్ళీ పునరుత్తేజంతో పని నడుస్తుంది అన్న ధీమాతోటి వర్కర్లు కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటివరకు సుమారు ఒక 3000 మొగ్గల దాకా కూడా మొదలైనవి. మళ్ళీ నేతన్నల ముఖంలో కొంత ఆనందం కనబడే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనికి నిరంతరం ఉపాధి ఇచ్చే విధంగా అన్ని విభాగాలకు పాత ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏది కేసీఆర్ కిట్ కావచ్చు, రంజాన్ గిఫ్ట్ కావచ్చు, క్రిస్మస్ పండుగలకు అన్ని ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి ఈ నేతలను ఆదుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అలాగే ఈ 2 మాసాల నుంచి ఆర్వీఎం క్లాత్ కూడా సిరిసిల్ల నేతలతో నియమించడం వల్ల కొంత ఊరట కలిగింది. అలాగే ఈ సిరిసిల్ల లోపల పురాతనంగా సుమారు ఒక 100 సంవత్సరాల సంధి ఈ కళా నైపుణ్యాన్ని వెలుగు తీసుకుంటూ రకరకాల ఉత్పత్తులు మొదలై వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇలా పోటీ ప్రపంచాన్ని తట్టుకొని లేకుండడం వల్ల ఇంకా ఎయిర్ జెట్లు కానీ, వాటర్ జెట్లు కానీ, ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అవి ఒక కొరతగా ఉన్నది. వాటికి కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే ఇక్కడ సుమారు 1,00,000 జనానికి మనం ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఇవాళ సిరిసిల్ల లోపల ఈ ప్రాంతం లోపల అద్భుతమైన కాటన్ పండుతుంది. ఆ కాటన్ వండిన అదంతా తమిళనాడుకు, మహారాష్ట్రకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇక్కడ ఒక మంచి స్పిన్నింగ్ మిల్, ఆ తర్వాత ఒక మంచి వీవింగ్ పార్క్ కూడా ఉన్నది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, డైయింగ్ ప్రాసెస్ లేదు. ఆ డైయింగ్ ప్రాసెస్ ఒకటి ఇక్కడ ప్రభుత్వ సహకారం ఉన్న తర్వాత ఇక్కడ అపరల్ పార్క్ ఉన్నది. అంటే అపరల్ పార్క్ కూడా ఒక మహిళలకు 8,000 మందికి ఉపాధి కల్పించే విధంగా గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా కృషి చేసి దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసి ఇలా 2 కంపెనీలు కూడా ఇక్కడ చేసింది. అంటే ఇక్కడ కాటన్ ఉత్పత్తులతో పాటు రెడీమేడ్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యే విధంగా చేసేందుకు ఒక ప్రణాళికలు రూపొందించగలిగితే ప్రభుత్వము పాత ప్రణాళికలను పునరుద్ధరించినా కూడా ఈ సిరిసిల్ల లోపల 1,00,000 జనం బతికే విధంగా ఉంటుంది. కాబట్టి గౌరవ ప్రభుత్వాన్ని సూచించే విధంగా ఈ దిశలో ఇక్కడ నాయకులు ప్లస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.